కూటమి ఆగడాలు దొంగ కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు. ఈరోజు నా ఆశయాన్ని సంపాలని చెప్పి నేను రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయమంటే 26వ తారీఖు డిసెంబరు రంగా గారు చచ్చిపోయిన రోజు నిన్ను చంపుతామని దాడి చేసి ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెట్టి నాకు కానీ నా కుటుంబం కానీ ఏమైనా జరిగితే నారా చంద్రబాబు నాయుడు సీఎం ఏం జరిగిద్దో నీకు తెలియదు. తర్వాత ఎవరెవరిని పంపించి ఏం చేపిస్తున్నావో ఆనాడు నాకైతే పూర్తిగా గుర్తులేదు, కానీ కోడే శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఈ విధంగా విజయవాడ ఏదో దౌర్జన్యం రంగా గారి మీద వేసిందని చెప్పి ఇదే రోజు నన్ను చంపుతా అని చెప్పి ఎదిరించి కొంతమంది దుండగలను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆయన ఏమని చేయొచ్చు, ఆయన ఆసియా చచ్చిపోవాలా. ఒక రంగా గారిని చంపితే లక్షలాది మంది రంగా గారులు పుట్టారు. ఈ జేకేఆర్ ఈ రైతుల కోసం చేస్తున్న పోరాటం అంటే నువ్వు లక్షల ఎకరాలు ఊరక తీసుకోవాలనుకుంటే నేను డబ్బులు అడిగే కొంచెం న్యాయం చేసి తీసుకోమన్నా. అది ఒక్కటే నేను చేసిన తప్పు. ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయం ఏదైనా నాకు నా కుటుంబానికి జరిగితే నువ్వు నీ కుటుంబం ఈ రాష్ట్రంలో లేకుండా తరిమే రోజు దగ్గరలోకి ఉంది. అమాయక ఎన్టీఆర్ ప్రజలు అమాయక ఎన్టీఆర్ కుటుంబంలాగా ఎప్పుడు అందరూ అలాగే ఉంటారని అనుకోవద్దు. ఎందుకంటే నేనైతే వాస్తవంగా దైవ సాక్షిగా నేను ఎవరికైనా మంచి చేయాలి అనుకుంటా. మీరు మళ్ళీ గెలుస్తారు, మంచి చేయండి అని చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా. మీరు ఇదే వరవడి కొనసాగిస్తే మీ దౌర్జన్యాలు, మీ రెడ్ బుక్లు, నీ రెడ్ బుక్లో నీ కొడుకు నీ పేరు రాసుకున్నాడంటే ఒకసారి చెక్ చేసుకో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు. నేను చెప్తున్నా, నీ కొడుకు లోకేష్ గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నీ పేరు రెడ్ బుక్లో రాశారంటే ఒకసారి చెక్ చేసుకోండి. అమాయక ప్రజల మీద దౌర్జన్యాలు చేయటం కాదు, మీ అఖండాలు కాదు, ఆగడాలు కాదు. మీరు చేసే రాజకీయం ఏంటో అందరికీ తెలుసు. ఇలాగే కొనసాగితే తెలంగాణ నుంచి అమరావతికి ఎలా వచ్చారో అమరావతి నుంచి కుప్పంకే పరిమితం అయిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా. మీరు 1,00,000 ఎకరాలు తీసుకోండి, గిన్నీస్ బుక్ ఎక్కండి. మీరు చాలా తెలివైన వారు, ఆ తెలివిని ఉపయోగించుకోండి. మీ టైంలో లాన్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి నేను ఎంతో క్లియర్ కట్గా చెప్పా. మీరు పదే పదే కూడా ఆ దౌర్జన్యాలు మర్చిపోవటం. మరి మీరు చేస్తున్నారో మీ వెనకమాలు ఉన్నవాళ్ళు చేపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నా మీద దాడి చేస్తున్నారు నీ పేరు చెప్పుకొని. నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు చేపిస్తున్నారని చెప్పి తిరుపతికి చెందిన ఆయన మన హేరం గ్రూప్ హరిబాబు గారు హైదరాబాదు కాడి నుంచి కూడా ఎంచర్ల కాడి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పెడితే నేను మా దళిత నాయకుడు సోదరి గారు అన్న ఇట్లా నాకు మీద దాడి జరుగుతుంది కొంచెం మాట్లాడమంటే క్యాబినెట్లో చెప్పాడు సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో. ఆయన టీడీ జనార్దన్ గారికి అప్పచెప్పాడు. ఆయన కోసం మేము హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళాం, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళాము, అనేక సార్లకి వెళ్ళి ఏమండి మమ్మల్ని కాస్త కాపాడండి, మా ఇబ్బందులు ఉన్నాయి, నేను ప్రజల కోసం పార్టీ పెట్టా, నేను మీకు కూడా మళ్ళీ గెలవాలని చెప్పి సలహాలు ఇస్తున్నా. ఆ విధంగా అనేక మార్లు కూడా నేను మీ మంచి కోరే చెప్పాను, కానీ మంచి చెప్తే మళ్ళీ గెలుతా అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పా. కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ప్రాణం సైతం తెగించే మాట్లాడతాను తప్పితే భయపడతాం మాత్రం ఉండదు. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలు అయింది. వాస్తవంగా చూస్తున్నారు మీరు రాజధాని అని చెప్పి యూనివర్సిటీ కాడని అట్టని ఇట్టని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా రైతుల్ని పాపం వాళ్ళు అమాయకులు అయ్యి మీరేదో చేస్తానని ఎదురుతున్నారు, మీరు ఏం చేయటంలా. కాబట్టి నేనేంటంటే ఎకరానికి 1 కోటి రూపాయలు తీసుకున్నాయా వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా ఆరోగ్య పరిస్థితులు కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఊళ్ళో ఏంటంటే ఒక 10 మంది పెద్ద రైతులు ఉంటారు ఎక్కడన్నా కానీ, ఏ ఊళ్ళో అయినా కూడా 90% చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళు మీకు కూలింగ్ ఇస్తే వాళ్ళ జరుగుబాటు లేని పరిస్థితి అవుతుందని చెప్పి నేను 1కి 100 సార్లు ఆలోచించి ఎకరానికి 1 కోటి రూపాయలు గవర్నమెంట్ కార్యక్రమం 4 రెట్టింపులు తీసుకోండి, మీకు వచ్చిన లాస్ ఏం లేదు,
ఒకటి 2 బ్యాంకీలు లోన్ ద్వారాగా ఎంతో ఒక 20-30 కోట్లు ఇచ్చి తీసుకుంటూ ఒక 50 లక్షల కోట్ల ఆస్తి వచ్చిందండి ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మన రాష్ట్ర ప్రజలే. మన రాష్ట్ర ప్రజలు డెవలప్ అవుతారు. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ రేట్లు వస్తే 5 కోట్లు 10 కోట్లు అయితే అటు కనీసం ₹1 అయినా అయింది కదా, లాసే లేదు కదా. నేను ఇన్ని రకాలుగా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఇంతగా ఆలోచిస్తుంటే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి కూడా మీ యొక్క స్వార్థం, ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళని ఎందుకు డెవలప్ కానియాలి, అణిచివేయాలి అనే రేట్లు రానియకుండా పూలింగ్ నెపంతో ఆపేసి ఆయన వచ్చాం 3 రాజధానులు అన్నాడు. ఆయన ఒక్కసారే 3 రాజధానులను చంపాడు. నువ్వు గంటకి చంపుతున్నావు, పూటకి చంపుతున్నావు ఈ రైతుని, ఈ రైతాంగాన్ని, ప్రజల్ని. అందుకని నేను చేస్తే నా మీద ఇన్ని రకాల దాడులు, అనేక మార్లు ఇబ్బందులు. మేము ఏం పాపం చేసామా అంటే మేము బీసీలుగా పుడతాం, ఎస్సీలుగా పుడతాం. అయ్యా మేము చేసిన పాపం సీఎం గారు. మీరు ఒక్కసారి బీసీల్లో ఒక దత్తత పోయి 1 సంవత్సరం 6 నెలలు బతకండి అండి, ఎలా ఉంటుందో బీసీల బతుకులు మీకు అర్థమైద్ది. ఇవి దళితుల బతుకులు అర్థమైద్ది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 80% ఉండి కూడా మీకు ఓట్లు వేసి మేము కనీసం మాకు వరవల కాడ తగువులు, గట్లు కాడ తగువులు, పారిగోళ్ల కాడ తగువులు, లేకపోతే డ్రైనేజీల దగ్గర తగువులు, ఎక్కడికి వెళ్ళినా చివరికి మళ్ళీ మీరు చెప్పింది శాసనం. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నా కూడా అంటే మాకు ఐక్యత లేదనే కదా మీ విధంగా చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని దాడులు చేస్తున్నారు. ఎన్ని రకాలండి. నేను ఒక ఎంచర్ వేసుకుంటే ఒక ఎల్పీ నెంబర్ అండి, ఒక బీసీ నా కొడుకును కాబట్టి నేను 2 రాష్ట్రాల్లో ఒక ఎల్పీ నెంబర్ ఇలా పోయారా మీరు? రెడ్లు పరిపాలన చేయని, రావులు పరిపాలన చేయని, లేకపోతే